మల్కాజిగిరి జోన్ పరిధిలో రాంకీ సంస్థకు అప్పగించిన పారిశుద్ధ్య పనులపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పనిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు రాంకీ సంస్థతో ఒప్పందం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికుడు రాము మాట్లాడుతూ, రాంకీ సంస్థ వ్యవస్థపై మేము గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ సంస్థ వల్ల ఎంతోమంది కార్మికులు నష్టపోతున్నారు. గత 40-50 సంవత్సరాలుగా ఇదే పనిని చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. గతంలో ఇంటికి ₹5 చొప్పున పనిచేసిన రోజుల్లో కూడా మేమే ఈ పనులు చేశాం. ఆ తర్వాత ఆటోల ద్వారా పనిచేసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేసి సుమారు 2500 ఆటోలు ఇవ్వడంతో మా జీవనోపాధి కొంత మెరుగుపడింది. కానీ ప్రస్తుతం రాంకీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెబుతూ మా కార్మికుల పొట్టకొట్టే పరిస్థితి తీసుకువస్తున్నారు. మేము ఎక్కడినుంచో వలస వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్లం కాదు. మేము తెలంగాణ వాదులం. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లం. మా జీవనోపాధికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవద్దు. రాంకీ సంస్థ ప్రస్తుతం చేస్తున్న పనులను మాకే అప్పగించాలి. మా ఉపాధిని కాపాడి మా కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిషేధించాలి, క్యాన్సిల్ చేయాలి. రాంకీ అగ్రిమెంట్ ని అందరికీ నమస్కారం అన్న. నా పేరు వెంకటేష్, సొచ్చాట కార్మికుడిని. ముందుగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి నా విన్నపం సార్, మేము గత 3-4 తరాల నుంచి ఇదే పని మీద డిపెండ్ అయి బతుకుతున్నాము. ఈ పని వల్ల మా బతుకు తెరువులు చక్కబడుతున్నాయి సార్. ఇంతకుముందు మా పరిస్థితులు ఘోరంగా ఉండి ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా బతుకుతున్నాం, మా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే పని మీద చేసుకుంటూ ఉన్నాము మేము. ఇప్పుడు ఏమైందంటే 2009లో రాంకీ సంస్థ అని వాళ్ళకి బల్క్ గార్బేజ్ ఇవ్వాలని చెప్పారు 2009లో. అది అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 2026లో 2వ నెలలో మాకు అగ్రి అయింది. రామ్కి వాడు వస్తున్నాడు. రామ్కి వాడిని అడిగితేనేమో మాకు SWM అక్కడ నుంచి సెంట్రల్ నుంచి రిలీజ్ అయిందని అంటున్నారు. సెంట్రల్ నుంచి రిలీజ్ అయినా రామ్కి వ్యవస్థ నుంచి వచ్చినా ఎటు నుంచి ఏది వచ్చినా కానీ కార్మికునికి బాధపడే విధంగా ఉంది సార్ ఇది. అందుకనే ఒకటే సార్ మేము చెప్పుకునేది, మా బతుకులు బతకనివ్వండి. మీరు ఏదైతే థర్డ్ పార్టీ అంటున్నారో థర్డ్ పార్టీ వద్దు సార్. మేమే పని చేసుకుంటాం, మా పనిని మేమే చేసుకుంటాం. మా దగ్గర ఏదైనా తప్పులుంటే ఆ తప్పుల్ని చెప్పండి, తప్పుల్ని సరి చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం సార్. ఇదే సార్ మా రిక్వెస్ట్. మా బతుకులు మా బతకనివ్వండి సార్. దీంట్లో మీరు మా తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా మేము కూడా ఒక కారణమే సార్. ఇంటింటికి వెళ్ళి చెత్త తీసుకుంటా మేము కూడా ఇంటింటికి ప్రచారం చేసినాం సార్. ప్రచారం చేసినాం కాబట్టి అందువలనే మా మీద మీరు దయతలిచి మా బతుకుల్ని చక్కగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటాను సార్. ఇదే నా మనవి. కార్మికుల ఐక్యత.